రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాపై రైతులు ప్రభుత్వంపై అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నిలదీయాలని చెప్తున్నారు. ఒక్క ఎకరాకు కూడా అంటే ఒక్కో ఎకరానికి ఇప్పటివరకు రేవంత్ సర్కారు 17,500 బాకీ అయితే ఉంది. అవును, భారత సహాయంలో మొత్తం 11 సీజన్లో 73,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశాం. ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. మొత్తం 3 సీజన్లు కలిపి గత యాసంగికి కోత పెట్టిన 2,500 సహా ఒక్కో రైతుకు ఎకరాకు ప్రజెంటు 17,500 ఇవ్వాలి అని అన్నారు. ఈ సొమ్మును రైతులు వదులుకోవద్దు. ఈ పథకానికి కేంద్రం అమలు చేసే పీఎం కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తామని అంటున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో సగం మంది అన్నదాతలకు కూడా పెట్టుబడి పైసలు అయితే రావు. రైతు బంధు లబ్ధిదారులు 80% మంది దళిత, గిరిజన, బహుజన రైతులే ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 22 లక్షల మంది కౌలు రైతులు కూడా ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా ఎవరు వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని అయితే నిలదీసి అడగండి. ఈసారి రైతు బంధు డబ్బులు మనకి ఇస్తే ఖచ్చితంగా 17,500 రూపాయలు అయితే విడుదల చేయాలన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్